హాయ్ అండి. ఈరోజు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక గ్లాస్ పల్లీల్ని వేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పల్లీలను దోరగా వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత పావు గ్లాస్ పుట్నాల పప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుని ఇలా వేగిన వీటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోండి. మిగిలిన ఆయిల్లోకి చట్నీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఉల్లితరుగు వేసుకోండి. ఉల్లితరుగు వేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా చింతపండు రేకను కూడా వేసుకొని పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకోండి. వేగిన వీటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. పోపు కోసం ఆయిల్లో పోపు దినుసులు వేసి వేయించి ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని పోపుని దోరగా వేయించి వేగిన పోపుని చట్నీలోకి వేసుకొని కలుపుకోండి. అంతేనండి, అన్ని టిఫిన్స్లోకి అదిరిపోయే పల్లీ చట్నీ రెడీ.